గుంటిమతి శేషశర్మ గారు, విద్వాన్ విశ్వం గారు, అనేక మంది కవులు పుట్టిన మహోన్నతమైన జిల్లా అనంతపూర్ జిల్లా. ఇది దేశంలోనే ప్రపంచానికి పట్టు చీరలు అందించే జిల్లా ధర్మవరం చీరగా గుర్తింపబడిన అనంతపూర్ జిల్లా. రాయదుర్గం జీన్స్ ప్రపంచానికి అందిస్తున్నాం ఈ రోజు అనంతపూర్ జిల్లా మాది. వరల్డ్ రికార్డు కలిగిన తిమ్మం పరిమాణం మాది. ప్రపంచానికి పద్యాల ద్వారా మహోన్నతమైన సందేశం ఇచ్చిన వేమన కవి సమాధి కలిగిన జిల్లా మాది. ప్రపంచ రికార్డు సృష్టించిన లేపాచి కళలు మావి, లేపాచి నంది మాది, వీరాపురం మాది, తిరుపతి పెనుగొండ చారిత్ర కట్టడాల మనవి, గుత్తి కోట మంది, రాయదుర్గ కోట మంది, రత్నగిరి మంది, అనేకమైన చారిత్రక ప్రదేశాలు కలిగిన అడుగడుగున దేవాలయాలు కలిగిన మహోన్నతమైన జిల్లా మాది. దేశంలో ప్రపంచానికి 22 రకాల పండ్లు అందించే జిల్లా మాది. దానిమ్మ, సపోటో, పపాయి, అరటి, జామ, అంజూర అనేక ఫలాలు అందించి ప్రపంచానికంతా ఆహారం పెట్టే జిల్లా మాది. ప్రపంచానికి వేరుశెనగ కాయలను రుచి చూపించిన జిల్లా మాది. పాకిస్తాన్ అనంతపురం జిల్లా చెనిక్కాయలు తిన్నాడు, జార్జ్ బుష్ తిన్నాడు, ఒబామా తిన్నాడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు తిన్నాడు. ప్రపంచానికి వేరుశెనగను తీసుకుపోయిన జిల్లా అత్యున్నతమైన జిల్లా మాది. ఈ జిల్లాని ఎవరైనా తప్పుపడితే ఇంతమంది పుణ్య పురుషులు, వేద పురుషులు, చారిత్రక వైభవం, కళాత్మక వైభవం ఇక్కడ పెనుగ అనంతపూర్ ముఖ చిత్రాలు చూపించాం. ఇక్కడ మన జిల్లా మహా వ్యక్తులు చూపించాం. ఇక్కడ అనేక మంది చెప్పారు, ఏ అవార్డు ఫంక్షన్ చేసినా ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎంపీలను అనేక మంది అంచన వర్గాన్ని తెచ్చి ఇక్కడ అనేక మీటింగ్లు గడబిడి చేస్తుంటారు. మేము రాజకీయాల కథం, కులం లేదు, మతం లేదు, గ్రూప్ లేదు, వ్యక్తి లేదు, ఆర్భాటం లేదు, స్వార్థం లేదు, డబ్బు సంచులు కాదు, మా యొక్క వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు. ఈ రోజు ఎమ్మెల్యే వెంకటాచలయ్య గారు భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి. భారతదేశ న్యాయ వ్యవస్థకు సమమూలమైన రాజ్యాంగాన్ని అనేక సవరణలు తెచ్చిన ఎమ్మెల్యే వెంకటాచలయ్య గారిని ఇక్కడ తీసుకొని వచ్చాం. అదేవిధంగా వైజ్ఞానిక రంగంలో రుద్దం నరసింహ గారు దేశానికి, ప్రపంచానికి ఒక సైంటిస్ట్ గా గుర్తింపబడిన రుద్దం నరసింహ గారిని ఇక్కడ తీసుకొని వచ్చాం. అదేవిధంగా అన్ని పెర్రల గారు మన జిల్లా అమ్మగారు, మన జిల్లాకు శ్వాస, కర్త, కర్మ, ఆర్టీటీ వ్యవస్థాపక అన్ని పెర్రల గారిని వేదిక మీదకి తీసుకొని వచ్చాం. అదేవిధంగా మన పెనుగొండ వాసి గుండూరు కొడుకు డాక్టర్ బిఎస్ రావు గారిని ఇక్కడ తీసుకొని వచ్చాం. బయోటెక్నాలజీలో సి చెన్నారెడ్డి గారు హిందూ జనని కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర 350 కోట్లతో ఎక్కడో పెన్నా స్టేట్ లో ఉండి ఒక కుగ్రామంలో పుట్టి మడక దున్నిన చెన్నారెడ్డి గారిని బయోటెక్నాలజీలో తీసుకొచ్చాం. శ్రీమతి శోభా గారు మీకు ఇంకోరైనా మన సారు కాఫీని తాగి ప్రపంచానికి మన రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఆదర్శంగా నిలవడం జరిగింది. అదేవిధంగా మా తల్లి గారు గుంటిమతి మృణాలిని గారు యొక్క నాట్య రంగంలో గుంటిమతి శేషశర్మ గారి కోడలు, మా తండ్రి గారితో సమానమైన సదానంద గారు భార్య, ప్రపంచంలో అమెరికాలో అనేక నాట్య రంగంలో కృషి చేసిన మృణాలిని గారిని ఇక్కడ తీసుకొని వచ్చాం. అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో ప్రత్యేకతను చాటిన ఇక్కడ రామచంద్రారెడ్డి గారిని ఇక్కడ తీసుకొని వచ్చాం. విద్యారంగంలో ప్రత్యేకత కలిగి ఒక నిజాయితీగా నిడారంభంగా అయిన రామకృష్ణారెడ్డి గారిని ఇక్కడ తీసుకొని వచ్చాం. అదేవిధంగా జీవకారణ్యంలో నెదర్లాండ్స్ లో పుట్టి పుట్టపర్తిలో కుక్కలను, అదేవిధంగా పిల్లులను, ఆవులను, ఎద్దులను చికిత్స చేసే మూగజీవాలను క్లెమింటన్ కోయినాక్ రాసన్ గారిని ఇక్కడ తీసుకొని వచ్చాం. జానపద రంగంలో ఇప్పుడు తీసుకొని వచ్చాం. మనము స్వాగతం చెప్పారు. అనేక కళలు రూపశిల్పి, జానపద రంగ నిర్మాత కృష్ణారెడ్డి గారిని ఇక్కడ తీసుకొని వచ్చాం. మన అమ్మాయి కుమారి పరిగి స్మితారావు గారు, పరిగి రాఘవేంద్రరావు కుమార్తె CNN IBN ఛానల్లో
ఓ మీ అనంతపురంలో CNN IBN ఛానల్లో ఉన్నారంటే అని ఆశ్చర్యపోయే మన అమ్మాయి, చిన్న అమ్మాయి, మన పరిగి స్మితారావు గారిని ఇక్కడ తీసుకొని వచ్చాం. వ్యవసాయ రంగంలో ఆయన సైంటిస్టు, చదివింది 2వ తరగతి. ఆయన దానిమ్మ పండిస్తాడు, సపోటా పండిస్తాడు, వాటర్ మిల్లన్ పండిస్తాడు, మస్క్ మిల్లన్ పండిస్తాడు, కుకుంబర్ పండిస్తాడు. ఢిల్లీకి పోతాడు, కలకత్తా పోతాడు, ఫ్లైట్లో దిగుతాడు. 2 ఎకరాల అంశాన్ని 60 కోట్లు సంపాదించి 200 కోట్లు సంపాదించిన శ్రీశంకర్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొని వచ్చాం. అదేవిధంగా క్రీడా రంగంలో షావద్దీన్ గారు మెరిట్ బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, నేషనల్ ప్లేయర్ కావాల్సినాడు. కొన్ని కారణాల రీత్యా కాకపోయినా ఇండియన్ ముప్పైకి ఆడి తన క్రికెట్ సత్తాను దాటిన ఒక పేద కుటుంబంలో పుట్టిన షావద్దీన్ గారిని ఇక్కడ తీసుకొని వచ్చాం. అదేవిధంగా స్వయం కృషి, ఇదంతా అయ్యో మంగళ అంటే గడ్డాలు కొరుకుతారు అది అని నామోషంగా చూసుకునే వాళ్ళు ఉంటారు. ఆయన మన తాడిపత్రి వాసి, వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు తాడిపత్రి వాసి. ఆయన ఇప్పుడు కూడా తన వృత్తిని చేపడుతూ రోల్స్ రాయల్స్, BMW కోట్లు విలువ చేసే కార్లు పెట్టి నడుపుకునే రమేష్ బాబుని ఇక్కడ తీసుకొని వచ్చాం. అదేవిధంగా చేనేత రంగంలో ఆయన చీరలు అందరూ కట్టుకుంటారు. ఢిల్లీ వాళ్ళు కట్టుకుంటారు, కలకత్తా వాళ్ళు కట్టుకుంటారు, బాంబే వాళ్ళు కట్టుకుంటారు, అమెరికా వాళ్ళు కట్టుకుంటారు, ఫ్రాన్స్ వాళ్ళు కట్టుకుంటారు. ఆ డిజైనర్ పెద్దయ్య గారు మోహన్ నీటి తీసుకొని వచ్చాం. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇప్పుడు ప్రారంభ గీతం పాడిన మన రాజేష్ కుమార్ మనోడే, మన అనంతపురోడే. మన పాటలు తెలుగులో పాడతాడు, కన్నడలో పాడతాడు, తమిళంలో పాడతాడు, మన అదేవిధంగా హిందీలో పాడతాడు. మనవాడు 10 లక్షల క్యాష్ ప్రైజ్ సాధించిన రాజేష్ మనవాడే. అదేవిధంగా పిల్లలు కప్పల రేవతి, షేక్ ఫకరున్నీసా మన జిల్లా వాళ్ళే. మా బుద్ధిమాండవులు RTT వికలాంగ స్కూల్లో చదువుకునేవాళ్ళు. పెరుగుండకు వాళ్ళకు చార్జీ కొడకలేదు. అలాంటి పేద పిల్లలు కూడా పరుగు పందెంలో గోల్డ్ కప్ సాధించిన పేద పిల్లలు కూడా ఇక్కడ తీసుకొని వచ్చాం. అయ్యా మీరు చూడండి, మేము తీసుకొచ్చిన వాళ్ళు రికమెండేషన్ లేవు, వాళ్ళు మమ్మల్ని అడిగిండేది లేదు. అయ్యా మాకు అవిడండి, మా ఎంతబడిండేది లేదు. అదేవిధంగా రఘువీర్ శర్మ గారు అనంత విదేశీ ప్రతిభ, వరల్డ్ బ్యాంక్ లో అత్యున్నత పదవి చేసి కొండాపురం కుగ్రామంలో పుట్టిన మనవాడు, మన సారు వరల్డ్ బ్యాంక్ లో ఉన్నాడా, అంత పదవిలో ఉన్నాడా? అనంతపురం వెనకబడిన జిల్లాలో వరల్డ్ బ్యాంక్ లో ఉన్నాడంటే సారు చేతులెత్తాల్సిందిగా కోరుతున్నాం. ఆయన రఘువీర్ శర్మ గారు మా అన్న వ్యక్తి. సార్ గారి పేరు ఇన్విటేషన్ లో వేసుకోలేదు. సారు లేట్ గా మాకు సమాచారం ఇవ్వడం వల్ల సార్ గారు క్షమించాల్సిందిగా ఈ సందర్భంగా మేము ఆయన్ను కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు మన కలెక్టర్ గారు వచ్చారు. ఆయన చాలా నిస్వార్థమైన కలెక్టర్, మహోన్నతమైన కలెక్టర్, పేదవాళ్ళ కోసం పనిచేసే కలెక్టర్, రైతుల కోసం పనిచేసే వ్యక్తులు, మహిళల కోసం, వికలాంగుల కోసం పనిచేసే దుర్గాదాస్ అంటే అనంతపూర్ మహోన్నత వ్యక్తి దుర్గాదాస్ గారు వచ్చారు. మన ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఏ చిత్రంలో నటించినా, ఏ పాత్ర వేసినా, ఏ స్పీచ్ చెప్పినా, ఏ సాహిత్య సభకు వెళ్ళినా ధర్మవరం సుబ్రహ్మణ్యం మార్క్ అనేది ఆయన ఎక్కడ వెళ్ళినా నవ్వులు పలికిస్తాడు. నవ్వుల మహారాజు, నవ్వుల ప్రపంచాన్ని ఏలుతున్న ధర్మవరం సుబ్రహ్మణ్యం సార్ గారిని ఇక్కడ తీసుకొని వచ్చాం. ముఖ్యంగా మా ఉత్తమ్ ప్రభాకర్ రావు గారు ఈ కార్యక్రమాలకంతా రూపుశిల్పి. ఈ రోజు మా పోరాటం ద్వారా పెనుగొండకు కొండ రోడ్డు వచ్చింది, నేషనల్ మ్యూజియం వచ్చింది, నరసింహస్వామి దేవాలయం వచ్చింది, గవర్నర్ బంగ్లా వస్తున్నది, అనేక కళ్యాణ మండపం వస్తుంది, మ్యూజియం వస్తుంది. పెనుగొండ సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తున్న మా ఉత్తమ్ ప్రభాకర్ రావు సార్ గారిని ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. మంచి మంచి మానవతావాది, అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉండే మా నరసింహప్ప సార్ గారు, ఎం నరసింహప్ప గారు అత్యున్నత మానవ విలువలు ఉన్న మహోన్నత వ్యక్తి నరసింహప్ప గారిని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మా సదానంద గారు నావల్ సైంటిస్ట్, కుంటిమతి శేషర్మ కొడుకు, ప్రపంచంలో అమెరికాలో గర్వించదగిన సైంటిస్టు, శాస్త్ర రంగాన్ని శాసించిన సదానంద్ సార్ గారిని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా అనేక మంది, మేడా నరసింహులు గారు 2 కోట్లు పెట్టి వృద్ధాశ్రమం కట్టి సత్యసాయి
ఆ సత్యసాయి ట్రస్ట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అనేక చారిటీ వ్యవస్థలు నిర్వహించే మా మేడా నరసింహ సార్ గారిని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మా అన్నగారు మా వెంకటరామరెడ్డి శేషాపురం వెంకటరామరెడ్డి అన్న, మా గోపీనాథరావు గారు, మా సూరి గారు, మా రామాంజనేయులు గారు, మా దిలీప్ గారు, మా అరుణ్ గారు, అదేవిధంగా చనిపోయిన సుమిత్రపాల్ గారు, బాబాయ్ గారు, అజీజ్ గారు, జానకిరామ్ గారు, వీరంతా కృషి ఈ కార్యక్రమం. మా అన్న వెంకటరామరెడ్డి ఏ రోజు వేదికెక్కడు, ఏ మీటింగ్ లో కూడా పాల్గొండు. మా అన్నతో ఆయన దేవుడిచ్చింది అన్న. నాకు ఎంతో సాయం చేస్తుంటాడు. మా గోపీనాథరావు గారు 12 భాషలు మాట్లాడతాడు, 12 భాషలు రాస్తాడు. ఈ రోజు కొండెక్తాడు, 87 ఏళ్ళకి ఈ రోజు టెన్నిస్ ఆడతాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు మాకు సపోర్ట్ గా ఉండి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వారిని అడుగడుగున ప్రేమపూరితంగా ఆప్యాయతంగా వీరందరూ సాయం చేయడం వల్లే మీరు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ఇది అనంతపూర్ జిల్లా అవార్డు ఫంక్షన్. ఇది ప్రతాప్ రెడ్డిదో, ప్రభాకర్ రావుదో, ఇంగోరుదో కాదు. ఇది అనంతపూర్ లక్షలాది జనాభా ఇస్తున్న అవార్డులు. ఈ పొద్దు కొద్దిమంది డిగ్రీ పేరైన కూడా డబ్బులిచ్చి డాక్టరేట్లు తెచ్చుకుంటున్నారు. సమర్థత లేని వాళ్లకు అవార్డులు ఇస్తున్నారు. పైన వెళ్ళారు, వాళ్లకు సమర్థత లేదు, ఎలాంటి అవగాహన లేదు. అలాంటి వ్యక్తులంతా మా దగ్గరికి వచ్చి మాకు అనంతాన్ని ముఖ్యం అవార్డు ఇచ్చి అడిగారు. వాళ్ళందరికీ చెప్పాం, మీకు లేదు, మీకు ఎలాంటి సమర్థత లేదు, మీకు ఎలాంటి బాధ్యత లేదు. మీకు ఎవరు ఎప్పుడైతే సమర్థులైతారో అప్పుడు గుర్తించి ఎక్కడైనా ఎవరినైనా మర్చిపోయింటే వారినందరినీ మేము దశలుగా వాళ్ళను గుర్తించి గౌరవించి ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎస్కే యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ రామకృష్ణారెడ్డి గారు చెరువువాడపల్లిలో ఒక కుగ్రామంలో కష్టపడి ఆయన విద్యాబోధనలో మహోన్నత వ్యక్తి అయిన రామకృష్ణారెడ్డి గారిని ఈ వేదిక మీదకి తీసుకొని రావడం జరిగింది. ఇది అనంతమైన కార్యక్రమం, ఇది యజ్ఞం, ఇది ఒక తపస్సు, నిర్విరామ ప్రక్రియ. అనేక మంది అనేక విధాలుగా గౌరవించుకోవడం అనేది ఈ సమానత కార్యక్రమాన్ని చేస్తున్నందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇన్ని సభలకు 5వ మీటింగ్ కు ఇంతమంది పెద్దలు కూర్చుండే ఈ కార్యక్రమంలో నేను అధ్యక్షుడిగా ఉండి నేను నడుపుతున్నానంటే 2000లో నేను ఈ సంస్థ ప్రారంభించినప్పుడు నా వయసు 28 సంవత్సరాలు. అనేక మంది పెద్దలు వచ్చాడు, ఈడు మా మనవడి వయసు కూడా లేదు, ఈడు మా అవార్డులు ఇస్తున్నాడని. 2003లో అనేక మంది పెద్దలు వచ్చాడు, ఈడు కూడా మా పిల్లనాయలు మాకు అవార్డులు ఇస్తున్నాడన్నారు. 2006లో పెద్దలు వచ్చారు, అయ్యో ఈడు ప్రతాప్ రెడ్డి శారదా గారు అన్నారు. రైల్వే స్టేషన్ పోతే ప్రతాప్ రెడ్డి అంటే నువ్వేనా చిన్న పిల్లోడు, ఏదో చిన్న కారులో దిగుతున్నావు, నువ్వేం అవార్డు ఫంక్షన్ చేస్తావని అని అంటే, మేడం ఇప్పుడు చెప్తుంది, వారంలో 4 తూర్లు నాతో మాట్లాడుతుంది. జమునా గారు కూడా వచ్చారు, నేడల వేణుమాధవ్ గారు వచ్చారు, ఈ రోజు ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, ఎమ్మెల్యే చెల్లయ్య గారు, మీ అనంతపూర్ జిల్లా అండి, ఆయన ఈ సభకు వస్తున్నారని అందరూ ఆశ్చర్యపోయారు. కాబట్టి ఇది మహోన్నత కార్యక్రమాన్ని కోరుకుంటూ నా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున వేదిక ముందున్న పెద్దలకు మీ అందరికీ పేరు పేరున నా శతకోటి వందనాలు సమర్పించుకుంటూ నేను సెలవు తీసుకుంటూ ఈ జిల్లా కలెక్టర్ దుర్గాదాస్ గారిని మాట్లాడాల్సిందిగా